రీసెంట్గా ఒక పెద్ద ఆవిడ నా ఓపీడీకి వచ్చింది. ఆమె ఒక వందలాది పిల్లల్ని డెలివరీ చేసిన గైనకాలజిస్ట్, చాలా సీనియర్ సిటీలో. తనకి ఇన్నేళ్ళ నుంచి పని చేసి తనకి మెడమలో అనేది భాగంలో ప్లాంటార్ ఫేషైటిస్ అనేది ప్లాంటార్ ఫేషా బాగా వాచింది. దానివల్ల తనకి నడవడానికి కష్టమవుతుంది. ఇప్పుడు తను రిటైర్డ్ అయినా సరే తనకి ఇంట్లో చేసుకునే పని బాగా కష్టమయ్యేది. సో తను నన్ను ఓపీడీలో అడిగిన ఒకటే మాట, ఇది సర్జరీ లేకుండా ఎలానన్నా తగ్గించే అవకాశం ఉందా లేదా అని. తనకి ఒకటే మాట చెప్పాను, నేను ఇంజెక్షన్ ఇచ్చే తగ్గిస్తామండి అని. తన ప్రొసీజర్ రూమ్కి తీసుకెళ్ళినప్పుడు కూడా నన్ను అడిగిన ఏకైక మాట ఒకటే, నొప్పి తగ్గితే చాలండి, నా నార్మల్ ఇంట్లో ఉన్న పని చేసుకోగలిగితే బాగుంటుంది అని. తనని ప్రొసీజర్ రూమ్లో పడుకోబెట్టి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 20 minutes రెస్ట్ ఇచ్చి తనని లేచి నడవమని చెప్పాము. తను లేచి నడవడానికి వచ్చి నా దగ్గరికి వచ్చి ఒకటే మాట అడిగి, చిన్నోడు అయినా నొప్పి అనేది బాగా తగ్గించావు, నేను కుంభమేళా ఈ నొప్పి లేనందుకు వెళ్ళొచ్చా? ఇలాంటి చిన్న ఇంజెక్షన్ ద్వారా నొప్పి అనేది తక్కువ వస్తుంది, తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ నొప్పి మెడమలో వచ్చేదే కాకుండా వేరే జాయింట్లలో, భుజంలో, మోకాళ్ళల్లో, అరికాళ్ళల్లో ఎక్కడొచ్చినా సరే ఈ సింపుల్గా ఇంజెక్షన్స్ ఇచ్చి తక్కువ చేయొచ్చు. అండ్ నొప్పితోటి బాధపడ అవసరమే లేదు. చిన్న ఇంజెక్షన్ ద్వారా నొప్పి అనేది తగ్గించడం సాధ్యం. ఈ పెద్ద మనిషి గురించి చెప్పినట్టే చాలామందికి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గించామండి. అండ్ ఈ ట్రీట్మెంట్ల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కింద ఇచ్చిన నంబర్కి మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.